నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సిన మ్యూజిక్ గురించి. అండ్ మొన్న రిలీజ్ అయిన వెన్నెల్లో గోదావరి ఆ సాంగ్ అయితే అప్పుడే 754K వ్యూస్ వచ్చేసేదానికి అండ్ ట్రెండింగ్ లో ఉంది. సో హౌ ఇస్ ఇట్ ఆ సాంగ్ విన్నప్పుడు ఆర్ మ్యూజిక్ మొత్తం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నిజంగా చైతన్య భరద్వాజ్ గారు చాలా మంచిగా కంపోజ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా హీరోయిన్ కూడా ఆ అమ్మాయి ఒకటి ఆ సాంగ్ అది కూడా యాక్చువల్గా 5 మిలియన్ క్రాస్ అయిపోయింది ఫస్ట్ సాంగ్. ఆ అమ్మాయికి ఎలా అంటే అసలు తెలుగు రాకపోయినా కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయినాయి ఆ లిరిక్స్ కానీ ఆ ఇది కానీ. దానికి స్పష్టంగా ఈ క్రెడిట్ అంతా చైతన్య భరద్వాజ్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన చైతన్య వర్మ గారికి, చైతన్య ప్రసాద్ గారు చాలా మంచి చక్కని లిరిక్స్ ఇచ్చారు. సో అందరికి త్వరగా రీస్టెడ్ అవుతుంది ఆ లిరిక్స్ అనేటివి చాలా ఖచ్చితంగా. RX100 లో పిల్లారా సాంగ్ కన్నా కూడా మా సాంగ్ ఇంకా మంచిగా జనాలకు రీచ్ అవుతుంది. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అందరూ మా సినిమా ఆ సాంగ్ అయితే డెఫినెట్ గా గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాంగ్ వస్తే అందరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్తున్నారు కాబట్టి ఒకప్పుడు 7 సాంగ్స్ 8 సాంగ్స్ 6 సాంగ్స్ అలా ఉండేటివి ఇప్పుడు 2-3 సాంగ్స్ కి తెచ్చారు. డెఫినెట్ గా మా మూవీలో కూడా 3 సాంగ్స్ ఉన్నాయండి. మీరైతే కినా బయటికి వెళ్ళరు, తప్పకుండా థియేటర్లో కూర్చొని మా 3 సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అంత విజువల్ గా కానీ లిరిక్స్ కంపోజింగ్ చాలా బాగుంది. డెఫినెట్ గా మీరు ఆ సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.